డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ సచివాలయంలో నేటి నుంచి ఉద్యోగులకు ఫేషియల్ రికగ్నిన్స్ అమల్లోకి వచ్చింది. ఇక సెక్రటేరియట్లో పనిచేసే అన్ని శాఖల అధికారులు సిబ్బందికి దీన్ని వర్తింపజేస్తూ కూడా చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. సెక్రటరీ నుండి ఉన్నతాధికారులు అవుట్సోర్సింగ్ స్టాఫ్కు సైతం ఇది వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఉద్యోగుల సమయపాలనను దృష్టిలో పెట్టుకుని ఫేస్ రికగ్నైజేషన్ను ప్రభుత్వం అమలు చేసింది. ఇక విధులకు వచ్చేటప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు కూడా 2 సార్లు తప్పనిసరిగా ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ వెయ్యాలని సీఎస్ సూచించారు. తెలంగాణ సచివాలయంలో నేటి నుంచి ఉద్యోగులకు ఫేషియల్ రికగ్నైజేషన్ అమల్లోకి వచ్చింది. సెక్రటేరియట్లో పనిచేసే అన్ని శాఖల అధికారులు కూడా సిబ్బందికి కూడా దీన్ని వర్తింపజేస్తూ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు లైవ్ ద్వారా అందిస్తారు. చందు, ఈ రోజు నుంచి తెలంగాణ సచివాలయంలో ఫేస్ రికగ్నిషన్ హాజరు అమల్లోకి వచ్చింది. ముఖ్యంగా రెగ్యులర్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా ఖచ్చితంగా ఫేస్ రికగ్నిషన్ ద్వారానే తమ హాజరును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ దిశగా సిఎస్ శాంతికుమార్ ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ముఖ్యంగా ఉద్యోగుల సమయపాలనపైనే ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో సెక్రటేరియట్లో సమయపాలన ఖచ్చితంగా ఉద్యోగులు పాటించాలని కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఫేస్ రికగ్నిషన్ యాప్ను కూడా ఇది తీసుకొని వచ్చింది. ముఖ్యంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సెక్రటేరియట్ ఉద్యోగుల సమయపాలనపైనే దృష్టి పెట్టారు మంత్రులు కూడా. అయితే ఇప్పటికే వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగుల సమయపాలనపై కూడా ఆ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆకస్మిక తనిఖీలు కూడా నిర్వహించారు. ఈ తనిఖీల్లో చాలామంది మంత్రులు వచ్చినప్పటికీ కూడా ఉద్యోగులు ఎవరు కూడా రాకపోవడంతో సీరియస్ అయ్యారు. ఈ క్రమంలోనే ఖచ్చితంగా సమయపాలన నియమ నిబంధనలు పాటించాల్సిందే, ఖచ్చితంగా ఫేస్ రికగ్నిషన్ యాప్ పెట్టాల్సిందే అని చెప్పి కూడా మంత్రులు కోరిన నేపథ్యంలోనే సీఎస్ అయితే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే మధ్యాహ్నం 12 గంటలైనప్పటికీ కూడా అధికారులు ఎవరు కూడా తమ ఛాంబర్లోకి వెళ్ళకపోవడంతో కొంత పని అనేది, అంటే సెక్రటరేట్ అనేది తెలంగాణకు గుండెకాయ లాంటి ఇలాంటి పాలన అంతా కూడా ఇక్కడి నుంచి నడుస్తుంది. కాబట్టి ప్రజలకు ఒక మంచి జరగాలంటే ఖచ్చితంగా ఉద్యోగులు సమయపాలన పాటించి వారికి సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా క్లియర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళు టైంకి రాకపోతే చాలా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళంతా కూడా టైంకి రావాలని ఒక నిర్ణయం అయితే తీసుకున్న నేపథ్యంలో ఈ రోజు నుంచి ఈ యొక్క రికగ్నిషన్, ఈ ఫేస్ రికగ్నిషన్ కూడా తీసుకొచ్చినట్టు కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే గత నెల 19న జీవో జారీ అయినప్పటికీ కూడా ఏదైతే ఈ మిషన్స్ ఏదైతే ఉంటాయి, మిషన్స్ ఇన్స్టాల్ వల్ల కాస్త ఆలస్యమైంది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల డేటా కూడా అందులో పొందుపరచాల్సి ఉంటుంది. కాబట్టి కొంత ఆలస్యం అయినప్పటికీ కూడా ఈ రోజు నుంచి తీసుకొని వచ్చారు. ఖచ్చితంగా ఉద్యోగులంతా కూడా లోపలికి వెళ్ళే టైము, అదేవిధంగా మళ్ళీ సాయంత్రం తిరిగి వచ్చే టైంలో 2 సార్లు కూడా అక్కడ వాళ్ళు ఫేస్ రికగ్నిషన్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఖచ్చితంగా హాజరైతే నమోదవుతుంది. ముఖ్యంగా సెక్రటరీ హెడ్ అకౌంట్ నుంచి జీతాలు తీసుకుంటున్న అందరూ కూడా దాదాపు రెగ్యులర్, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ కలిపి దాదాపు 2500 మంది వరకు కూడా ఉంటారని కూడా మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క ఫేస్ రికగ్నిషన్ను ఉద్యోగులు కొంత వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా దీనిపై ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్న తర్వాతనే ఈ యొక్క ఫేస్ రికగ్నిషన్ కూడా తీసుకొని వచ్చింది. కాబట్టి ఈ రోజు ఉద్యోగులంతా కూడా సమయానికే సెక్రటరీకి చేరుకున్నారు. ఎందుకంటే ఎక్కడెక్కడైతే ఎంట్రీ పాయింట్స్ ఉంటాయి అక్కడ అన్ని చోట్ల కూడా ఫేస్ రికగ్నిషన్ మిషన్లు ఏర్పాటు చేశారు. కాబట్టి అక్కడ వాళ్ళు సులువుగా అక్కడికి వచ్చి ఫేస్ రికగ్నిషన్ చేసుకొని లోపలికి వెళ్ళి ఏ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు అయితే ఉంటారో అక్కడికి వెళ్ళి వాళ్ళ ఛాంబర్లో పనిచేయాల్సి ఉంటుంది. ఆ క్రమంలోనే ఆ పని అంతా కూడా చాలా సాఫీగా సాగుతుందనేది ప్రభుత్వం ఆలోచించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి దీన్ని అమల్లోకి తీసుకొచ్చింది. మొత్తానికి ఉద్యోగులంతా కూడా ఈ రోజు ఫేస్ రికగ్నిషన్ ద్వారానే తమ హాజరును నమోదు చేసుకున్నారు. చందు. రైట్ చందు, థ్యాంక్ యూ.